ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ప్రక్కనే ఉన్న మరో ఇంటిని కాజేయడానికి ప్రయత్నించి కుటుంబాన్ని తమ్ముడితో కలిసి మట్టుపెట్టిన ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం నిందితులు ఒకే కుటుంబానికి చెందిన 6గురిని 17 రోజుల్లోనే అత్యంత పాశవికంగా హత్య చేసి ఒక్కొక్క మృతదేహాన్ని ఒక్కో వైపు పడేసి ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. ఎట్టకేలకు నిందితుడిని గుర్తించిన పోలీసులు వరుస హత్య కేసుల దర్యాప్తులను కొలిక్కి తెచ్చే పనిలో ఉన్నారు. నిందితులు ఇవి కాక ఏవైనా హత్యలకు పాల్పడ్డారా అని ఆరా తీస్తున్నారు. సదాశివనగర్ మండలం గాంధారి రోడ్లో సగం కాలిపోయిన ఓ యువతి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ వరుస హత్యలు వెలుగులోకి వచ్చాయి. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలానికి చెందిన ప్రసాద్ అనే యువకుడు కొన్నేళ్ల క్రితం భార్య, 2 పిల్లలు, 2 చెల్లెళ్లతో కలిసి కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి మకాం మార్చాడు. ప్రసాద్కి మాక్లూర్లో సొంత ఇల్లు ఉంది. ప్రసాద్ ఇంటి పక్కనే ఉండే ఓ వ్యక్తి ఆ ఇంటి మీద కన్నేశాడు. ప్రసాద్తో స్నేహంగా ఉంటూనే అతని కుటుంబం మొత్తాన్ని మట్టుబెడుతూనే ఆ ఇల్లు తన సొంతం అవుతుందని కుట్ర పన్నాడు. తన తమ్ముడితో కలిసి ప్రసాద్ కుటుంబాన్ని హత్య చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ ఇంటి విషయంలో మాట్లాడాల్సి ఉందని చెప్పి ప్రసాద్ను సదాశివనగర్ అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి దారుణంగా హత్య చేశాడు. ప్రసాద్ సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడని నమ్మించి ఆయన భార్యను మాచారెడ్డి నుంచి తీసుకువెళ్లి సదాశివనగర్ దగ్గర గల అటవీ ప్రాంతంలో హత్య చేసి బాసర గోదావరిలో విసిరేసినట్లు నిందితుడు విచారణలో వెల్లడించారు.